హలో అండి, అందరికీ హాయ్. ఇప్పుడు మనకైతే ఎండలు చాలా ఎక్కువగా కాస్తున్నాయి కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కదండి. ఇది మనకి బాడీలో బాగా కూల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది నేను ట్రై చేశాను. పిల్లలు కానీ ఎవరన్నా కూడా తాగొచ్చండి ఇదైతే. కానీ చాలా బాగున్నదండి టేస్ట్ గట. అసలు మనకు తెలియదు తాగుతున్నామని కూడా అలాగున్నది. దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అండి. ఇవి లోపల ఎలాగుంటాయంటే మనకి పటికి బెల్లం ఉంటుంది కదండి, ఎర్రయి పటికి బెల్లంలా ఉంటాయండి. చూసారు కదండి, ఇలాగుంటుంది ఇదైతేనండి. లేకపోతే దీనైతే మనకి ఎర్ర కిస్మిస్ అంటారు కదా, అలా కూడా ఉంటాయండి. అలా చూస్తే మటుకు కానీ ఇవైతే పటికి బెల్లంలాగా ఉంటాయండి. దగ్గర తీస్తే దూరం నుంచి చూస్తే మటుకు అలా కనిపిస్తాయి అన్నమాట అండి. ఇవి మరీ ఎక్కువ కూడా నానబెట్టుకున్న చాలా ఎక్కువగా అయిపోతాయండి. ఇవన్నీ అవసరం ఏమీ లేదండి. మనం 2 నెంబర్స్ తాగుతారంటే ఓన్లీ 2 అంటే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నానబెట్టుకున్నా కూడా చాలా ఎక్కువ అయిపోతుందండి. తాగలేమండి, వేస్ట్ అయిపోతుంది. ముందుగా శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. అవి అయితే కొంచెం జిగురుగా అంటుకుంటే చేతికి, అయినా కూడా క్లీన్ చేసుకునండి. మనం ఇవైతే కనీసం 5 గంటలన్నా నానాలండి. 5 గంటలు నానితేనండి అవి మనకి బాగా బబుల్స్ లాగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట అండి. దీనిపైన ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టేస్తానండి. నేను ఎందుకంటే ఎక్కువ నానబెట్టుకోగారని చెప్తున్నాను, ఎందుకంటే తెలియక నేను ఇంచుమించు ఒక 10-15 నానబెట్టేసానండి. తీసి నానబెడితే చాలా ఎక్కువ అయిపోయింది. ఇది ఇంకా కొంచెమే అండి. కొంచెం అయితే మేము తాగేసాం మాట వాటర్లో కలుపుకుని. ఇలాగ మనకి ఫ్రిడ్జ్లో మంచి కట్టినట్టు కడుతుంది అన్నమాట, నైస్ లాగా. కొంచెం జిగురుగా అంటుకుంటుందని చేతికి, అందుకే ఎక్కువ నానబెట్టుకోవద్దని చెప్తున్నానండి. ఇదంతా వేస్ట్ అయిపోయిందండి, ఎందుకంటే అంత ఎక్కువ అయిపోయింది అన్నమాట నానబెడతానండి. ఇది వచ్చేసి ఒక 4 డేస్ అన్నమాట అండి అది. అందుకే ఇంకా బయట పడేస్తున్నాను అన్నమాట అండి. దీని కాస్ట్ చెప్పలేదు కదండి, 400 పడ్డదండి కాస్ట్ అయితే. ఇదైతే అమెజాన్లో తెప్పించారన్నమాట అండి. చాలా మంచిదండి, బాడీ అయితే చాలా కూల్ చేసేస్తుందండి ఇదైతేని. ఇక్కడ చూసారు కదా, ఒక 1 అవర్ అవుతుందండి ఇది నానబెట్టి. ఇక్కడ చూపిస్తుంది అనమాట 1 అవర్కి ఎలాగ అవని అని. చూసారు కదండి, అలాగా మనకి ఐస్ కట్టినట్టు చిన్న బాల్స్లో కడతా ఉంటుందండి. ఇది కనీసం 5 గంటలైనా నానితేనేండి అదంతా మనకి జిగిరిలాగా అయిపోతుంది అన్నమాట అండి. కనిపించదు, వాటర్లో కలిసిపోయండి. ఇక్కడైతే మళ్ళీ 2 అవర్స్ అయిన తర్వాత చూపిస్తున్నారండి. పిల్లలు కానీ ఎవరైనా తాగొచ్చండి. మన బాడీ చాలా కూల్ చేస్తుందండి. ఈ సమ్మర్లో అయితే ఇది తాగితేనే బెస్ట్ అండి. దీంట్లో మనం కొంచెం సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఇంతకీ దీని పేరు ఏంటన్నది నేను చెప్పలేదు కదండి. దీని పేరు వచ్చేసి గోండ్ కతీరా అండి. దీని పేరు వచ్చేసి గోండ్ కతీరా. ఇదైతే మనకి ఆన్లైన్లో ఎక్కడన్నా దొరుకుతుందండి. ఇదైతే వీటిని ఇలా ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుని మనం సబ్జా గింజల్లో కలుపుకోవచ్చండి. లేకపోతే డైరెక్ట్గా పంచదార వేసుకుని కూడా కలుపుకొని తాగొచ్చండి. ఇవి నానియండి. ఇలా నానిన తర్వాత శుభ్రం ఇవి పెట్టుకుని మ్యాచ్ చేసేయాలండి. అవి ఏమి కనిపించకుండా శుభ్రం మనం స్పూన్తో మ్యాచ్ చేస్తాయండి. అవి వాటర్లో కలిసిపోతాయి అన్నమాట అండి. సబ్జా గింజలు అయితే మనం ఎంతసేపు నానబెట్టుకోగలద్దండి. ఒక అరగంట, ఒక 20 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇలా నానిన తర్వాత ఈ గోల్డ్ కతీరాని తీసుకునండి మనం ఒక దబ్బర్లో వేసుకునండి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు అవి కూడా 2 మిక్స్ చేసుకోవచ్చండి. ఇవైతే ఇద్దరు తాగుతారండి. ఇద్దరికి వచ్చేస్తుందండి వాటర్ అయితేనండి. పిల్లలు కూడా తాగొచ్చండి. నేనైతే మా బాబుకి కూడా ఇచ్చాను. మీరు స్వీట్ ఎంత తీసుకుంటారో అంత పంచదార వేసుకుని కలిపేసుకునండి. దాంట్లో ఒక నిమ్మకాయ. మనకి ఈ గోండ్ కతీరాతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీరు ఏదైనా గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి, నా నేమ్ కొట్టండి. మన బాడీ ఇది దేనివల్ల ఉపయోగిస్తుందని ఏంటన్నది బాగా తెలుస్తుందండి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే దీనివల్ల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనకు తెలుస్తుందండి. ఇక్కడైతే కలిపేసి నిమ్మకాయ వేసేసి ఇచ్చేసాను బాబుకి. అయితే బాబు కూడా తాగేసాడండి. ఓకే అండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళు థ్యాంక్ యూ.